ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కుంభం మధుసూదన్ రెడ్డి కనుమూశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఐసీఎస్ఎస్ఆర్సీ డైరెక్టర్గా పలు కీలక పదవుల్లో సుదీర్ఘకాలం ఆయన సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన సలహాదారుడిగా ఉంటూ తెలంగాణ భావజాలంతో ఉద్యమానికి మధుసూదన్ రెడ్డి విశేష కృషిని అందించారు. మధుసూదన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు ఆయన నివాసానికి భారీగా తరలివచ్చారు. తెలంగాణ సమాజానికి ఆయన చేసిన సేవలు ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. 50 సంవత్సరాల పరిచయం. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు 73, 74 ఆ ప్రాంతం. దాని తర్వాత మళ్ళీ తెలంగాణ మొదలుపెట్టినప్పుడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ స్థాపించి మా తెలంగాణ అనే పత్రిక కూడా తీసుకొచ్చినాం. అప్పటి నుండి చాలా రెగ్యులర్గా కలుస్తూ తను ప్రోత్సాహం ఇస్తుండేది. అట్లా ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో మమేకమైపోయి చివరి వరకు కూడా ఆయన ఇప్పటికీ రోజు ఫోన్ చేస్తుండేది. ఆయన ఫిజికల్గా కొంచెం వీక్ అయినప్పటికీ కూడా మెంటల్గా, అంటే తను కొన్ని వందల ఫోన్లు నోటికే ఫోన్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు, రోజు కొడుతూనే ఉండేది. అంత మెమరీ అంత బాగుంది. తన కాంటాక్ట్స్ కూడా అట్లా అంత మంచిగా ఉండేది. నేను మోసన్ ప్రొఫెసర్ ఉన్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ను. స్టూడెంట్స్తో చాలా గుడ్ ఫ్రెండ్, గుడ్ టీచర్. అది కాకుండా గట్టిగా తెలంగాణ గురించి మొదటి నుంచి కూడా ఒక విజన్ ఉన్న మనిషి. నేను రెగ్యులర్గా కలిసామని 1 మంత్ ముందు కలిశాను. అప్పుడు కూడా తెలంగాణలో ఉద్యమం ఎలా జరిగింది, రాష్ట్రం ఎలా డెవలప్ అయింది, ఆ విషయాన్ని డిస్కస్ చేసేవాడు. ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. అంత మంచి టీచర్ ఉండి అప్పుడు స్టూడెంట్స్కు ఏ ఇష్యూ ఉన్నా మధుసూదన్ రెడ్డిని కలుచుడే. ఏ ఆర్గనైజేషన్ సంబంధం లేదు, అందరూ కూడా పోయి సరే ఈ ప్రాబ్లం ఉందంటే వైస్ ఛాన్సలర్ మాట్లాడా, కన్సల్ట్ ప్రొఫెసర్ మాట్లాడా, ప్రాబ్లం సాల్వ్ చేసి అందరినీ చాలా మంచిగా ఎంకరేజ్ చేసేవాడు. మాకు ఫస్ట్ 87, 88 మేము ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నప్పుడు, తర్వాత లా చేసినాం. కానీ 87, 88లో ముల్కీ రూల్స్ గురించి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి, 6 పాయింట్ ఫార్ములా గురించి, ఇవన్నీ తెలంగాణ విద్యార్థులకు తెలంగాణకు ఎంత అన్యాయం జరిగింది, బచాతా వార్డులో, కృష్ణా జలాలలో, గోదావరి జలాల్లో ఎంత అన్యాయం జరిగిందని తెలంగాణ సోయి నింపింది ఫస్ట్ మధుసూదన్ రెడ్డి సభ ఆర్ట్స్ కాలేజీలో లెక్చర్ అంత మట్టుకు. ఏ స్టూడెంట్ వచ్చి సమస్యలు అంటే మీరు ఫస్ట్ తెలంగాణ ఉద్యమం, పొలిటీషియన్స్ రాకపోని, ఆ రోజుల్లో పొలిటీషియన్స్ లేరు మూమెంట్లో. మధుసూదన్ రెడ్డి సార్ తెలంగాణ గురించి చెప్పినప్పుడు 6 పాయింట్ ఫార్ములా వల్ల తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ యువకులు ఎంత ఉద్యోగాలు కోల్పోతుండ్రు అన్నప్పుడు తెలంగాణ మూమెంట్లో రాజకీయ నాయకులు లేరు. ఇటువంటి ఒక్కొక్క ప్రొఫెసర్ ఒక్కొక్క స్టూడెంట్కి చెప్తుంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క బుల్లెట్లు అయిపోయారు. ఒక్కడు 10 మందికి, 10 మంది 100 మందికి. దానికి బేస్ ఇన్స్పిరేషన్ మధుసూదన్ రెడ్డి సారే. మరపురాని జ్ఞాపకాలను పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో అనేక విషయాలు మొత్తం చెప్పారు. ఆయనకు రాజకీయాలు బాగా తెలుసు, కానీ రాజకీయాలు చెప్పకుండా దీంట్లో గ్రామీణమైనటువంటి నేపథ్యం మొత్తం కూడా చెప్పారు. ఇప్పుడు మాట్లాడినటువంటి తెలంగాణ ప్రభాకర్ గారు, ఇప్పుడు మాట్లాడబోయే వాళ్ళందరికీ కూడా చాలా వరకు తెలంగాణకు సంబంధించినటువంటి విషయాన్ని 1996, 97 నాటికే ఆర్ట్స్ కాలేజీ మీద నల్ల జెండా ఎగరేసే సమయానికే చాలా విషయాలకు పిల్లలందరికీ కూడా తెలంగాణ అంటే ప్రాణం, ఆయనకు శ్వాస. అందుకే గోరటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతూనే ఉస్మానియా ఠాగూర్ ఆడిటోరియంలో పాట పాడుతుంటే బొళ్ళున ఏడ్చినటువంటి వాడు ఏడ్చి బంగారు కంకణం దొడిగాడు. కాబట్టి తెలంగాణ పల్లె యొక్క స్వరూపానికి నిలువుటద్దంగా ఉన్నటువంటి వాడు మధుసూదన్ రెడ్డి సార్. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆయన ఒక అండగా ఉండే వ్యక్తిగా, ప్రొఫెసర్గా ఉండేవాడు. తర్వాత తెలంగాణ ఉద్యమము రాకముందు నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ వాది ఆయన. దాంతో ఆయన ఏం చేశాడంటే, తెలంగాణ గ్రామాల నుంచి వచ్చిన పిల్లలకి ఇంగ్లీష్ వస్తలేదు కనుక రామరెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా ఉండగా ఆయనతో పట్టుబట్టి ఎంఏ కోర్సును కూడా తెలుగు మీడియంలోకి మార్చాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ తెలుగు మీడియంలో పెట్టించారు. దాన్ని మేము కొంతమంది వ్యతిరేకించాం కూడా, భవిష్యత్తులో తెలుగు మీడియం దెబ్బతీస్తుందని. బట్ ఆయనకేంది అంటే, గ్రామాల నుంచి వచ్చిన పిల్లలకు ఎంఏ లెవెల్ అర్థం చేసుకొని పరీక్షలు బాగా రాయాలి అంటే, సో ఆ రకంగా తెలంగాణ వాదనలో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. తర్వాత దాన్ని చివరి వరకు కొనసాగించాడు. సామాజికంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ మీద, అట్లాగే వ్యవసాయానికి నీళ్లు లేక వాన తడి మీదనే ఆధారపడి బతికే రైతులు పంటలు పండక, గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఆలోచించి మన ప్రాంతానికి కృష్ణా రివర్ నీళ్లు కావాలని, అట్లాగే అదే శివన్నగూడెంలో ఒక రిజర్వాయర్, శివన్నగూడెంకు లెఫ్ట్ శ్రీశైలం ఎడమగట్టు కాలువ ద్వారా తీసుకొచ్చి
చెర్లగూడెం చెరువు శివన్నగూడెంకి ఆనుకొని ఉండే చెర్లగూడెము, అది పాత చెర్లగూడెంకి చెరువు ఉంది. ఆ చెరువునే రిజర్వాయర్గా చేయమని, అట్లాగే శ్రీశైలం ఎడమగట్టు కాలువ ద్వారా తీసుకొచ్చి రిజర్వాయర్ నింపితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని వారి ఆలోచనని చెప్పేవాడు. వారి ఆలోచన మేము విద్యార్థులుగా యువజన నాయకులుగా ఉన్నటువంటి సందర్భంలో మన యొక్క బాధ్యత ఈ ప్రాంతానికి నీరు రావాలి, ఈ ఫ్లోరోసిస్ పీడ విరుగుడు కావాలి, ఈ వంకరకాళ్ళు పాసి పండ్లు ఎన్నాళ్ళు రాయివి ఉండేది అని మరి చాలా ఉత్ప్రేరక